వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. ముందుగా జీటీపీఎల్ ప్రేక్షకులకు 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కృష్ణా గోదావరిలో తెలంగాణ వాటా తేల్చాలి. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టులకు కేంద్రం అనుమతి ఇవ్వాలి. మంత్రి శ్రీధర్ బాబు డిమాండ్. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రత్యేకతను చాటుకున్న కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి. దివ్యాంగులతో కలిసి నృత్యాలు చేసిన కలెక్టర్. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. పలుచోట్ల జాతీయ పతాకాలు ఎగురవేసిన మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 4 ఎకరాల భూమిని ప్రభుత్వానికి అందజేసిన రైతు. ప్రభుత్వ భూములు స్వచ్ఛందంగా అప్పజెప్పాలని, లేదంటే కఠిన చర్యలుంటాయన్న కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. వాడవాడన రెపరెపలాడిన త్రివర్ణ పతాకాలు. కృష్ణా గోదావరిలో తెలంగాణ వాటా తేల్చి ఇచ్చంపల్లి తుమ్మిడిహెట్టి ప్రాజెక్టులకు కేంద్రం అనుమతి ఇవ్వాలని మంత్రి శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. కృష్ణా గోదావరి జలాల్లో తెలంగాణ వాటా తేల్చి తెలంగాణ ప్రభుత్వం నిర్మించే ప్రాజెక్టులకు కేంద్రం అనుమతి ఇచ్చాక పొరుగు రాష్ట్రం ఏపీ ఏ పేరుతో ప్రాజెక్టులు నిర్మించుకున్నా తమకు అభ్యంతరం లేదని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. తెలంగాణ రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు తమకు రావాల్సిన వాటర్లో వచ్చే వాటా వరకు పోరాటం ఆగదని తేల్చి చెప్పారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కరీంనగర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జెండా ఆవిష్కరించిన అనంతరం ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యంతో కలిసి మీడియాతో మాట్లాడుతూ బనకచర్లో ప్రాజెక్టు కట్టి తీరతామని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేయడంతో కృష్ణా గోదావరి కేంద్రం తమ వాటా తేల్చాక ఎవరు ఏ ప్రాజెక్టు కట్టుకున్న అభ్యంతరం లేదన్నారు. ఇచ్చంపల్లి, తుమ్మిడిహెట్టి వంటి తెలంగాణ ప్రభుత్వం నిర్మించే ప్రాజెక్టులకు కేంద్రం అనుమతి ఇవ్వాలని కోరారు. యూరియా కొరతకు కేంద్రమే కారణమని ఆరోపించారు. చైనా ఎఫెక్ట్తో రావాల్సిన కోటా రాక గత 4-5 నెలలుగా కేంద్రానికి ఇండెంట్ పంపుతున్నామని తెలిపారు. వచ్చిన యూరియాను రైతులకు ఇబ్బంది లేకుండా పంపిణీ చేస్తున్నామని, కొన్ని చోట్ల కొందరు కావాలని కృత్రిమ కొరత సృష్టించి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. రైతులు ఆందోళన చెందవద్దని, కావాల్సిన ఎరువుల సప్లై చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. న్యాయవాది వామన్ రావు దంపతుల హత్య కేసును గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. వామన్ రావు తండ్రి సుదీర్ఘ న్యాయ పోరాటంతో సుప్రీంకోర్టు కేసును సీబీఐకి అప్పగించిందని తెలిపారు. సీబీఐ విచారణలో అసలు దోషులు బయటికి వస్తారని స్పష్టం చేశారు. అమాయకులను కాకుండా అసలు దోషులకు శిక్ష పడాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు. ఇక్కడ ప్రాజెక్టులు కట్టి తీరుతాం. మరొక మారు ఈరోజు ఇచ్చంపల్లి ప్రాజెక్టు గురించి కూడా దానికి సంబంధించి ఆ నీటి వినియోగాన్ని ఉపయోగిస్తాం. ఇంకా పైన ప్రాంతాల్లో కావాల్సిన నీటి ప్రాజెక్టులు అన్నీ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకున్న తర్వాతనే ఎవరికైనా ఇంకా అక్కడ లభ్యత ఉంటే వారు ఆలోచన చేస్తే అప్పుడు చేసుకొని, కానీ ఫస్ట్ మాకు కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఇంటికి వచ్చి మా నీటి వినియోగం ఎంత ఉంది అన్నీ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, తీసుకోవాల్సిందే, అనుమతులు ఇవ్వాల్సిందే. ఇప్పటివరకు అనుమతులు లేకుండా 10 సంవత్సరాల కాలం పాటు ఆనాడు ఉన్న టీఆర్ఎస్ కానీ, ఆనాడు ఉన్న టీడీపీ, బీజేపీ కానీ కేంద్రంలో ఒట్టిగా సమయం వృధా చేసింది. అటు కృష్ణానదికి సంబంధించిన ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి స్థాయిలో అధికారపరంగా మరి నీటి వినియోగ విషయంలో పర్మిషన్లు ఇవ్వలేదు. ఈరోజు మేము కోరుతా ఉన్నది అదే. మేము మరొకసారి చెప్తా ఉన్నాము, అటు పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వం సంబంధించిన పెద్దలు ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుతూ ఉన్నారు. పెద్దలందరికీ మనవి చేస్తూ ఉన్నాము, ఇక్కడ ఒక్క నీటి బొట్టు కూడా కాంప్రమైజ్ అయ్యి మా రైతులకు సంబంధించిన ప్రయోజనాలను పక్కన పెట్టి మా నీటి సంబంధించిన లభ్యత మాకే ఉంటుంది, ఎవరికి కూడా దాని ఇచ్చే ప్రసక్తే ఉంది. బనకచర్లకు కట్టడం దానివల్ల ఎవరికి ఏ రాష్ట్రానికి నష్టం లేదు. వృధాగా పోయే నీటినే వాడుకుంటున్నారు. వృధాగా పోతా ఉందా, ఇష్యూడ్ వాటర్ ఉందా, ఇవన్నీ కూడా స్పష్టంగా రేపు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేయాలా. మేము ఈరోజు ఇచ్చంపల్లి కట్టాలనుకుంటున్నాం. పైన నీటి వనరులకు సంబంధించి ప్రాజెక్టు కట్టాలని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉంది. దానిపైన ఫస్ట్ స్టాండ్ చెప్పమని చెప్తాను. 2 రాష్ట్రాల నీటి వినియోగం విషయంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అవుతుంది. టీఆర్ఎస్ అసలు ఈ బంకచర్ల అంశం ఎప్పుడు వచ్చింది? వరద నీరు
స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ప్రత్యేకతను చాటుకున్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ప్రత్యేకతను చాటుకున్నారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జాతీయ పతాకం ఆవిష్కరించిన అనంతరం డెఫెండమ్ పాఠశాల విద్యార్థులతో కలిసి డైరెక్టర్ సైన్ లాంగ్వేజ్లో జాతీయ గీతాన్ని ఆలపించారు. చెవిటి మూగ విద్యార్థులతో కలిసి సైగలతో నృత్యం చేశారు. కలెక్టర్తో పాటు అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకిడే, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ సైతం డెఫెండమ్ విద్యార్థులతో సైన్ లాంగ్వేజ్లో జాతీయ గీతం ఆలపించారు. సైగలతో జాతీయ గీతాన్ని ఆలపించిన కలెక్టర్ టీంను మంత్రి శ్రీధర్ బాబు అభినందించారు. ప్రజావానికి చెవిటి మూగ వాళ్ళు వచ్చి తమ సమస్యలను విజ్ఞాపించే సమయంలో అధికారులకు అర్థం కాక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వారికి వారి బాధ అర్థం చేసుకునేలా హైదరాబాద్కు చెందిన ట్రైనీతో శిక్షణ ఇవ్వడంతో పాటు 15 రోజుల పాటు జాతీయ గీతాన్ని సైతం కలెక్టర్ ప్రాక్టీస్ చేశారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలో ప్రదర్శించి పలువురి మన్ననలు పొందారు. भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ कलगंगा गंगा उच्छल जलधि तरंगा. కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చింతకుంటలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావుతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలో పలుచోట్ల వివిధ సంఘాలు ఏర్పాటు చేసిన జాతీయ జెండాలను ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఎగురవేశారు. బీఆర్టీయూ నగరపాలక సంస్థ కాంప్లెక్స్ ఆవరణలో ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జిల్లా పరిషత్ ఎదురుగా ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయిందని, ఇన్ని సంవత్సరాల స్వతంత్ర భారతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ఒక మైలురాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ అభివృద్ధికి నోచుకోలేదని, భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని, దానికి ముఖ్య కారకులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని పేర్కొన్నారు. వారు చేపట్టిన ఉద్యమంతో తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందన్నారు. ప్రభుత్వాలు ఏవైనప్పటికీ రాష్ట్ర ప్రజల క్షేమం కోసం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయింది. ఈ 79 సంవత్సరాల భారతదేశంలో, స్వతంత్ర భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కూడా ఒక పెద్ద మైలురాయి. అందుకే రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు 79వ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, తెచ్చిన ఫలాలలో భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రము అద్భుతంగా అభివృద్ధి చెందింది. భారతదేశంలో 70 సంవత్సరాలు, సుమారు 70 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉన్నప్పుడు రాష్ట్ర అభివృద్ధి నోచుకోలేదు. కానీ ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో అప్పటి నుంచి భారతదేశంలోనే అగ్రహంగా నిలబడ్డది ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలతో ఎంతో సంతోషంగా ఉన్నట్టు దాని కారకము తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు. అందుకే ఈరోజు భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత ఎంతో అభివృద్ధి చెందిన రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం ఉన్నది. దానికి కారకుడంగా కేసీఆర్ గారు మొదలుపెట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క ఉద్యమం దాన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 4 ఎకరాల 2 గుంటల భూమిని ప్రభుత్వానికి రైతు సరెండర్ చేశారు. ప్రభుత్వ భూములు స్వచ్ఛందంగా అప్పగించాలని కలెక్టర్ సందీప్ కుమార్ జా సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ భూములను అక్రమంగా పొందిన రైతులు స్వచ్ఛందంగా సర్కార్కు సరెండర్ చేస్తున్నారు. ఇప్పటికే పలువురు రైతులు తమ పేరిట ఉన్న భూములను ప్రభుత్వానికి సరెండర్ చేశారు. తాజాగా సిరిసిల్ల మండలం సర్దాపూర్ గ్రామానికి చెందిన ఓజల లావణ్య సర్వే నంబర్ 61/47లో 4 ఎకరాల 2 గుంటల ప్రభుత్వ భూమిని ప్రభుత్వానికి సరెండర్ చేశారు. రైతు పట్టేదార్ పాస్ పుస్తకం కలెక్టర్ సందీప్ కుమార్ జా, ఎస్పీ మహేష్ బిగేతేకు అప్పగించారు. జిల్లాలో ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారు స్వచ్ఛందంగా అప్పగించాలని కలెక్టర్ కోరారు. జిల్లాలో ఎవరైనా ప్రభుత్వ భూములను అక్రమంగా పొందితే వెంటనే ప్రభుత్వానికి స్వచ్ఛందంగా అప్పగించాలని సూచించారు. ఆ భూములను పేద ప్రజల సంక్షేమం కోసం వినియోగిస్తామని, పేదలకు ఇంటి పట్టాల పంపిణీ, ఇందిరమ్మ ఇండ్లు నిర్మించేందుకు వినియోగిస్తామని కలెక్టర్ తెలిపారు. వేరే వాళ్ళు సర్వే చేస్తే ఈ భూమి ఆయనకి వేయింది. అక్కడ మదర్ సార్ వాళ్ళకి వెళ్ళిపోయింది. ఇక అప్పుడు నేను సర్పంచ్ సార్ ఏం చేయలేక సార్ మా ఊళ్ళో 117 ఎకరాలు ల్యాండ్ గురించి చెప్పండి. 61 ప్యూర్లీ గవర్నమెంట్ ల్యాండ్. ఎట్లా మోటార్ సపరేట్లీ ఏముంది? ఎట్లా మీరు మీ ఈ లేడీ పేరు మీద నమోదు చేయించారు? సార్ 2000 సంవత్సరం సార్ అక్కడ ఖాళీ స్థలం దున్నుకున్నాం సార్. దున్నుకున్నాక పట్టేది సార్
ఎవరు ఇచ్చారు పట్ట? ఎంఆర్ఓ సార్ ఏమన్నారు? సార్ అప్పుడు సార్ అప్పుడు సార్ 2000 సంవత్సరం సార్. ఎంఆర్ఓ ఉంటారు కదా, పేరు ఉంటాయి కదా. సార్ ఆయన శ్యామ్ సుందరో ఏదో పేరు ఉంది సార్. తర్వాత నేను చేసుకున్న తర్వాత కోల్పితే మొత్తం వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం కార్యాలయంపై ఆలయ ఈవో రాధాబాయి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు ఆలయ అర్చకులు జెండాకు జాతీయ నాయకుల చిత్రపటాలకు పూజలు నిర్వహించారు. ఎస్పీఎఫ్ సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసిన తల్లిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కొడుకులు తల్లికి వచ్చే వృద్ధాప్య పెన్షన్ కోసం తల్లిని వీధిన వదిలేశారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ గ్రామానికి చెందిన వెంగళ లక్ష్మీ మల్లయ్య, 3 కొడుకులు, 1 బిడ్డ. వెంగళ లక్ష్మి భర్త 20 సంవత్సరాల క్రితం మృతి చెందడంతో ఉన్న ఆస్తిని 3 కొడుకులకు సమానంగా పంచి ఇచ్చింది. తల్లి బాగోగులు చూసుకోవడానికి నెలలో 3 వద్ద 10 రోజులు ఉండాలని నిర్ణయించుకున్నారు. దీంతో రెండవ కుమారుడు రాజయ్య వద్ద 10 రోజులు ముగియడంతో పెద్ద కుమారుడు రాజకుమరయ్య వద్దకు తీసుకెళ్లారు. అయితే 3 కొడుకుల మధ్య తల్లికి వచ్చే వృద్ధాప్య పెన్షన్ విషయంలో వివాదం ఉండడంతో తల్లి లక్ష్మిని గ్రామ పంచాయతీ సమీపంలో వదిలి వెళ్లారు. పెన్షన్ డబ్బుల విషయంలో నెలకొన్న వివాదం పరిష్కారమైతేనే తన తల్లిని తీసుకెళ్తానని మొండికేశారు. విషయం తెలిసిన పలువురు గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందజేయడంతో ఆ సమాచారం అందుకున్న పోలీసులు గ్రామ పంచాయతీ వద్దకు చేరుకుని పెద్ద కుమారుడు రాజకుమరయ్యతో మాట్లాడారు. పంచాయతీ పరిష్కరిస్తామని, తన తల్లిని ఇంటికి తీసుకెళ్లాలని సూచించడంతో తల్లిని ఇంటికి తీసుకెళ్లారు. పెన్షన్ ఏ పాట వస్తుంది? 2000 ఎంతమంది పిల్లలు మొత్తం? పెద్ద కొడుకు పేరేం పేరు? చిన్న నడిపి కొడుకు పేరు రాజయ్య. చిన్న కొడుకు పేరు? బిడ్డ పేరు? అందరికి పెళ్లిళ్ళు అయినాయా? మనిషికి ఎంత ఇచ్చినావు భూమి జాగలు? అప్పుడు మీరు సంపాదించినాం. అన్నం ఎవరు పెడతలేరు, తిండి ఎవరు పెడతలేరు, భూమి ఎవరు పెడతలేరు. జగిత్యాల జిల్లా ముత్యంపేటలో పంట పొలంలోకి వచ్చిన కోతుల గుంపును తరిమే క్రమంలో బావిలో పడి మహిళ మృతి చెందింది. వివరాలు చూద్దాం. జగిత్యాల జిల్లాలో కోతులు వెంబడించడంతో మహిళ ప్రాణాలు కోల్పోయారు. మల్యాల మండలం ముత్యంపేటకు చెందిన సంతలక్ష్మి పంట పొలాల వద్ద కోతుల గుంపును తరిమే ప్రయత్నంలో కోతులు తిరగబడడంతో పరిగెత్తి వ్యవసాయ బావిలో పడిపోయారు. బావిలో నీళ్లుండడంతో ప్రాణాలు కోల్పోవడంతో శవాన్ని వెలికితీసి పోలీసులు విచారణ చేపట్టారు. ఇంటి సమీపంలో పంట పొలంలోకి కోతులు గుంపురాగా భర్తతో కలిసి వాటిని తరిమే క్రమంలో కోతులు ఒక్కసారి వెనుదిరిగి పైకి ఉరికి రావడంతో భయంతో పరిగెత్తిన లక్ష్మి కాలుజారి వ్యవసాయ బావిలో పడిపోయారు. వెంటనే భర్త స్థానికులకు సమాచారం ఇచ్చి వెలికి తీసేలోగా ప్రాణాలు కోల్పోయారు. కోతుల బెడద ఎక్కువ ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోతుల నుంచి పంటలతో పాటు ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరుతున్నారు. అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి లక్ష్యంగా సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ స్వాతంత్ర సమర యోధుల త్యాగాలు మరవలేనివన్నారు. రైతులకు సాగునీరు అందించే విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ఫలాలు అందించినటువంటి ముఖ్యమంత్రి గారు అన్ని వర్గాలను మేలు చేసే గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని విధాలా కూడా ముందుకెళ్తాయనే విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. యావత్తు అదేవిధంగా ధర్మపురి ప్రజలకు స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భారతదేశంలో ఆ రోజు బ్రిటిష్ వారిని ఎదురు పోరాడి చేసినట్టు మహానుభావులందరికీ కూడా మనస్ఫూర్తిగా వారికి చిరస్మరించుకుంటూ ఘనంగా వారికి దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి త్యాగజనులకు నివాళులు అర్పించుకుంటూ ఆ రోజు మహాత్మా గాంధీ గారి నేతృత్వం లోపల ఎందరో మహానుభావులు దేశం కోసం ప్రాణాలు అర్పించి బ్రిటిష్ వాళ్ళని ఎదురు పోరాటం చేసి ఈరోజు స్వాతంత్రం తీసుకొచ్చిన సందర్భం లోపల 79వ స్వాతంత్ర దినోత్సవం భారతదేశం అన్ని విధాలా కూడా సర్వముఖ అభివృద్ధిలో ముందు భాగంలో ఉన్నటువంటి సందర్భంలో జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. 210 మీటర్ల భారీ జాతీయ జెండాతో ఊరేగించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో 210 మీటర్ల
అతి భారీ జాతీయ జెండాతో పాటు బోనాలను, బతుకమ్మలను, వీరగోలలతో, పూనకాలతో విద్యార్థులు నృత్యాలతో కాషాయం, తెలుపు, ఆకుపచ్చ జెండాలు వరుస క్రమంలో పట్టుకుని జాతీయ జెండా రెపరెపలను తలపించేలా విద్యార్థులు వరుస క్రమంలో నడిచారు. చిన్నారుల జాతీయ నాయకుల వేషధారణలు ప్రత్యేకంగా ఆకర్షణగా నిలిచాయి. శోభయాత్ర దారి పొడుగునా భారీ జాతీయ జెండాను పట్టణవాసులు ఆసక్తిగా తిలకించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా కరీంనగర్ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ పమేలా సత్పతి జాతీయ జెండాను ఆవిష్కరించారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో ప్రత్యేక అధికారి హోదాలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కరీంనగర్ క్లబ్లోనూ జెండా ఎగురవేశారు. కలెక్టరేట్లో జరిగిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు, ఆర్డీఓ మహేశ్వర్, ఏవో సుధాకర్, జెడ్పీసీఓ శ్రీనివాస్, గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కాళీచరణ్, నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. जय हे भारत भाग्य विधाता यमुना गंगा उच्चल जलधि तरंगा नव शुभ आशीष मागे गाये तव जय भाग्य विधाता जय हे जय हे जय 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 కరీంనగర్లో టీఎన్జీఓల ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని టీఎన్జీఓ జిల్లా కార్యాలయం ఆవరణలో జాతీయ పతాకాన్ని ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా చైర్మన్ టీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మడిపల్లి కాశీచరణ్ గౌడ్, సంగం లక్ష్మణరావు, ముప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి, నాగుల నరసింహస్వామి, గూడ ప్రభాకర్ రెడ్డి, లక్ష్మీ నరసింహరావు, విజయ్ సర్దార్, హరిమేందర్ సింగ్, గంగారపు రమేష్, ప్రసాద్ రెడ్డి, వీరేందర్, శారద, సరిత, హరిప్రియ, శైలజ తదితరులు పాల్గొన్నారు. సమరయోధుల త్యాగస్ఫూర్తిని స్మరించుకుంటూ ఉద్యోగులందరూ క్రమశిక్షణతో విధులు నిర్వర్తించి ప్రభుత్వ పథకాలను ప్రజల చెంతకు చేరవేయడంలో కీలక పాత్ర పోషించారని కోరారు. కరీంనగర్లో డీసీసీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కరీంనగర్లోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, టీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొని జెండా వందనం చేశారు. కవంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజాస్వామ్యం పరిడవిల్లాలంటే మనమంతా కృషి చేయాలని కోరారు. ఈ దేశంలో చొరబడ్డ మతతత్వ శక్తులు ఏదో విధంగా భారత ప్రజాస్వామ్యాన్ని కబలించి వేయాలని ప్రయత్నాలు చేస్తున్నారని ఓటు చోరీ కేసు ఇందుకు నిదర్శనమన్నారు. స్వాతంత్రం అనంతరం గుండు సూది కూడా తయారు అయినటువంటి ఈ దేశంలో వ్యవసాయం మీద జీడీపీ ఆధారపడి ఉండేదని, ఆ పరిస్థితిలో ఎన్నో పరిశ్రమలను స్థాపించి విశ్వవిద్యాలయాలను, ప్రాజెక్టులను, ఐఐటీ, ఎయిమ్స్ లాంటి భారీ విద్యారంగ సంస్థలను నెలకొల్పడంతో పాటు బ్యాంకుల జాతీయకరణ చేయడం, ఐటీ టెక్నాలజీని ఈ దేశంలో ప్రవేశపెట్టడం, ఆర్థిక సంస్కరణలు అమలు చేయడం, ఈ విధంగా పండిత్ జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, స్వర్గీయ రాజీవ్ గాంధీ, స్వర్గీయ పివి నరసింహారావు లాంటి ఎంతో మంది గొప్ప నేతలు ఈ దేశాన్ని అన్ని రంగాల్లో పరుగులు పెట్టించారని వారి సేవలను స్మరించుకున్నారు. వచ్చినటువంటి స్వాతంత్ర్యాన్ని మనం 79 సంవత్సరాలుగా జరుపుకుంటా ఉన్నాం. స్వాతంత్ర్య పోరాటమే 1857లో స్టార్ట్ అయితే 1947లో మనకు స్వాతంత్ర్యం సిద్ధించింది. మనల్ని విచక్షణ రహితంగా బ్రిటిష్ వాళ్ళు పాలించి అనగదొక్కి మనల్ని, మన సంపదను దోచుకున్నటువంటి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తోలివేసిన తర్వాత, స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత మరి ఈరోజు ప్రజాస్వామ్యయుతంగా మనం స్వాతంత్ర్యాన్ని జరుపుకుంటా ఉన్నాం. మనం ఈసారి మరి గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ ప్రజాస్వామ్యం పరిడవిల్లాలంటే తప్పకుండా మనం శాయశక్తులా కృషి చేయాలి. ఏదో విధంగా మతతత్వ శక్తులు ఈ భారతదేశాన్ని కబలించుకోవాలని ఓటు చోరీ కేసు జరుగుతూ ఉన్నది. దీని విషయంలో మనం అప్రమత్తంగా ఉండాలి. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత గుండు సూది కూడా తయారు కాని భారతదేశంలో వ్యవసాయం మీద మన జీడిపి ఆధారపడి ఉండే అటువంటిది పారిశ్రామిక రంగాన్ని, పెద్ద పెద్ద ప్రాజెక్టులను, ఎన్నో పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాలను, ఐఐటీలను, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఎయిమ్స్ లాంటి పెద్ద పెద్ద సంస్థలను స్థాపించి నెహ్రూ గారు, అదేవిధంగా బ్యాంకుల జాతీయకరణ చేసి పేదవాడికి కూడా అప్పించినటువంటి ఇందిరాగాంధీ గారు, అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు మనకు ఐటీ టెక్నాలజీని ఒకరోజు ఫోన్ చేద్దామంటే ఎంతో అర్ధరాత్రి వరకు ఆ సగం ధర కోసం వెయిట్ చేసినటువంటి రోజులు. ఈరోజు మన ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉన్నది అంటే
అది కేవలం ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ గారు చేసినటువంటి కృషి. మరి అదేవిధంగా పివి నరసింహారావు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఈ దేశం యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచినటువంటి వ్యక్తి. విదేశాల్లో వరల్డ్ బ్యాంక్లో రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. స్వాతంత్ర దినోత్సవం రోజున చెప్పులు రాళ్లు క్యూలో పెట్టి యూరియా కోసం రైతన్నలు ఎదురు చూస్తున్నారు. యూరియా కొరత లేదని ప్రత్యామ్నాయంగానూ యూరియా వాడాలని అధికారులు చెబుతున్న క్షేత్రస్థాయిలో యూరియా కష్టాలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలుచోట్ల స్వాతంత్ర దినోత్సవం రోజున రైతులు యూరియా కోసం క్యూ కట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లి సింగిల్ విండో కార్యాలయం వద్ద యూరియా కోసం రైతులు చెప్పులు బండరాలను క్యూ లైన్లో పెట్టారు. రైతుకు 2 బస్తాల కంటే ఎక్కువ ఇవ్వకపోవడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేశారు. 4-5 ఎకరాలు ఉన్న రైతులకు 2-3 బ్యాగులు ఇస్తే ఏం సరిపోతుందని ప్రశ్నించారు. రైతులకు కావలసినంత యూరియా అందుబాటులో ఉంచి అన్నదాతలు ఆందోళన చెందకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. సిరిసిల్లలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా క్యాంప్ ఆఫీస్, జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ సందీప్ కుమార్ జా జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేశారు. జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన స్వాతంత్ర వేడుకలకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల వివరాలను వెల్లడించారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఉత్తమ సేవలు అందించిన అధికారులు, సిబ్బందికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ జా, ఎస్పీ మహేష్ బిగితే ప్రశంసా పత్రాలు పంపిణీ చేసి అభినందించారు. ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులను అభినందించారు. జిల్లాలోని 495 మంది ముస్లిం మహిళలు, 7 క్రిస్టియన్ మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. అభివృద్ధి సంక్షేమం సమపాలన రంగరించి జోడు గుర్రాల తరాల్లో సుపరిపాలన రథాన్ని పరుగులు పెట్టించడంలో సఫలీకృతం అవుతున్నామని జిల్లా ప్రజలకు తెలియజేస్తున్నాను. ప్రజా ప్రభుత్వం ద్వారా జిల్లాలో అమలు చేస్తున్న పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు క్లుప్తంగా మీ ముందు ఉంచుతున్నాను. మహిళా సంఘాల నుంచి వ్యాపార రంగం వైపు ఇందిరా మహిళా శక్తిలో భాగంగా జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ మిప్మా ఆధ్వర్యంలో రైతులకు సకాలంలో ఎరువులు అందించేందుకు జిల్లాలోని గ్రామ సంఘాల ద్వారా 23 ఫర్టిలైజర్ షాపులు ఏర్పాటు చేసి ప్రారంభించడం జరిగింది. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని శ్రీ త్రిశక్తి మాత ఆలయంలో శివపార్వతుల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ఝాన్సీ రోడ్లో గల గణేశ నవదుర్గా మండలి ఆధ్వర్యంలో శ్రీ త్రిశక్తి మాత ఆలయంలో శ్రావణ మాసం 4వ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి విశేష ద్రవ్యాలతో అభిషేకం మరియు చండీ హోమం అనంతరం శివపార్వతుల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గణేష్ నవదుర్గా మండలి అధ్యక్షులు కటుకం గణేష్ మాట్లాడుతూ శ్రావణ మాసం మహిళలకు అతి పవిత్రమైన మాసంగా పిలువబడుతుందని, అందులో భాగంగానే శ్రావణ మాసం 4వ శుక్రవారం సందర్భంగా ఆలయంలో లలితా సహస్రనామ పారాయణం నిర్వహించి అనంతరం శివపార్వతుల కళ్యాణం చేపట్టడం జరిగిందని ఆయన తెలిపారు. జాతీయ రహదారిపై ఉన్న టోల్ గేట్ల వద్ద ఏడాది పాటు ఫాస్టాగ్ ఒకేసారి చెల్లించే విధానం ఆగస్టు 15 నుండి అమలులోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినా ఇది అమలు కాకపోవడంతో వాహనదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల వాహనదారులకు శుభవార్త చెప్పారు. జాతీయ రహదారులపై ఉన్న టోల్ గేట్ల వద్ద ప్రతిసారి చెల్లిస్తే ఎక్కువ మొత్తంలో భారం పడుతుందని, ఏడాదికి ఒకేసారి ఫాస్టాగ్ పాస్ తీసుకున్న వారికి 200 ట్రిప్పులకు అనుమతి ఉంటుందని, ఇది ఆగస్టు 15 నుండి అమలులోకి వస్తుందని ప్రకటించారు. కానీ నేటి నుండి ఆ పథకం అమలు కాకపోవడంతో వాహనదారులు అసంతృప్తికి లోనయ్యారు. రాజ్మార్గ్ యాప్ ద్వారా NHAI అఫీషియల్ వెబ్సైట్లో వాహన రిజిస్ట్రేషన్ నంబర్ నమోదు చేసుకుని 3,000 రూపాయలు చెల్లిస్తారు. ఏడాది పాస్ లభిస్తుందని ప్రకటించారు. కానీ ఆ యాప్ ఇంకా అప్డేట్ కాకపోవడంతో వాహనదారులు నిరుత్సాహానికి గురయ్యారు. టోల్గేట్ల వద్ద సిబ్బందిని అడిగితే తమకు ఇంకా ఏమీ రాలేదని సమాధానాలు రావడం పట్ల వాహనదారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంలో జాతీయ రహదారుల శాఖ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కృష్ణా గోదావరిలో తెలంగాణ వాటా తేల్చాలి. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టులకు కేంద్రం అనుమతి ఇవ్వాలి. మంత్రి శ్రీధర్ బాబు డిమాండ్. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రత్యేకతను చాటుకున్న కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి. దివ్యాంగులతో కలిసి నృత్యాలు చేసిన కలెక్టర్.
బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. పలుచోట్ల జాతీయ పతాకాలు ఎగురవేసిన మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 4 ఎకరాల భూమిని ప్రభుత్వానికి అందజేసిన రైతు. ప్రభుత్వ భూములు స్వచ్ఛందంగా అప్పజెప్పాలని, లేదంటే కఠిన చర్యలుంటాయన్న కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. వాడవాడన రెపరెపలాడిన త్రివర్ణ పతాకాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి HTPL.